ఓకే. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే నైట్రోజన్ వలయం అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ లేకపోతే వలయాలు ఎలా ఉంటాయి, లేకపోతే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టంలో కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, అనుఘటకాలు ఎలా ఉంటాయని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అంటే కార్బన్ వలయం గురించి మాట్లాడుకుందాం. కార్బన్ వలయం ఇప్పుడు నైట్రోజన్ వలయం లాగే నైట్రోజన్ వలయం ఎలా అయితే ఉంటుందో కార్బన్ వలయం ఉంటుంది, అలాగే ఆక్సిజన్ వలయం ఉంటుంది, ఇలా వలయాలు వేరు వలయాలు ఉంటాయి. ఈ ఆక్సిజన్ వలయాల గురించి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అంటే కార్బన్ వలయాల గురించి మాట్లాడుకుందాం. కార్బన్ వలయము ఒక్క నిమిషం అమ్మా. కార్బన్ వలయం అనేది ఏ విధంగా ఉంటుందో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కార్బన్ ఉంది కదా, మనకు వాతావరణంలో ఎలా ఉంటుంది, కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఉంది. కార్బన్ డైఆక్సైడ్, డై అంటే రెండు, ఆక్సైడ్ అంటే ఆక్సిజన్లు, రెండు ఆక్సిజన్లతో కార్బన్ కలయిక చెందితే దాన్నే కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తాం. మనందరికీ తెలుసు కదా, CO2 అంటాం. ఈ CO2 అనేది వాతావరణంలో ఎంత శాతం ఉందమ్మా? 0.03% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది సాధారణంగా వాతావరణంలో ఉంటుంది. ఈ వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు ఏం చేసాయి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా పీల్చుకొని ఏం చేస్తాయి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా గ్లూకోజ్గా తయారు చేస్తాయి. గ్లూకోజ్ శాస్త్రీయం ఏంటి చెప్పండి ఎవరైనా? గ్లూకోజ్లో ఏ పదార్థం? వెరీ గుడ్ వెరీ గుడ్. C6H12O6. C6 అంటే 6 కార్బన్లు, H12 అంటే హైడ్రోజన్లు 12, O6 అంటే ఆక్సిజన్లు 6. ఇవన్నీ కలిసినటువంటి పదార్థాన్నే గ్లూకోజ్ అంటారు. ఈ విధంగా ఒక్క కార్బన్ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి 6 కార్బన్లు ఉన్నటువంటి గ్లూకోజ్గా తయారు చేసి వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని గ్లూకోజ్ అనే పదార్థం కింద మొక్క నిల్వ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మొక్క ఆ గ్లూకోజ్ నుంచి ఏం తయారు చేసుకుంటుంది, ఆకులు తయారు చేసుకుంటుంది, కాండం తయారు చేసుకుంటుంది, పత్రాలు పువ్వులు తయారు చేసుకుంటుంది, మొగ్గలు తయారు చేసుకుంటుంది, అన్ని భాగాలు తయారు చేస్తాయి. అంటే కాండం యొక్క ఏ భాగాలు అయితే ఉన్నాయో అన్ని భాగాలు కూడా, మొక్క యొక్క అన్ని భాగాలు కూడా ఈ గ్లూకోజ్తో తయారై ఉంటాయి. ఇలాంటి దాన్ని ఒక మేక తిన్నది అనుకోండి, ఒక మేక దాన్ని తింటే ఈ మొక్కలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది మేక లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేకలోకి వెళ్ళిపోయింది కదా, ఇది మాంసం కింద తయారైపోయింది. మాంసం కింద అది మారిపోయిన తర్వాత ఈ మేకని ఏదో ఒక సింహం తినేస్తే దీనిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ పదార్థం అంతా కూడా సింహంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీవులు అంటే ఈ మొక్క కానీ, లేదా శాకాహార మేక కానీ, లేదా లేడి కానీ, లేదా సింహం కానీ, ఇవి చనిపోయి అనుకోండి, చనిపోతే వాటి శరీరం విఘటనం చెందుతుంది. దాని నుంచి ప్రతి అణువు విడిపోయి దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలోకి విడిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కార్బన్ వలయంలో వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో శరీరంలో ప్రవేశిస్తుంది, మొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. మొక్కల నుంచి శాకాహారంలోకి, శాకాహారం నుంచి మాంసాహారంలోకి క్రమంగా ప్రయాణం చేస్తూ మళ్ళీ తిరిగి వాతావరణంలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా ఒక వలయాకారంగా తిరుగుతుంటుంది కాబట్టి దీన్ని కర్బన వలయము అని పిలుస్తారు. అర్థమైందమ్మా? ఇది కర్బన వలయం. ఈ కర్బన వలయం అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఒకసారి కార్బన్ సైకిల్ చూడండి. కార్బన్ వలయము, కార్బన్ వలయం. ఓకే, కార్బన్ సైకిల్ ఏ విధంగా ఉంటుందో చూడండి. Carbon concentration in atmosphere is 0.03%. Circulation of carbon from atmosphere to biosphere, hydrosphere, lithosphere, and returns back to atmosphere is known as carbon cycle. From atmosphere, CO2 enters into plants through photosynthesis to synthesize food particles. CO2 enters into terrestrial organisms when the plants are eaten by them. When these organisms die, it enters into soil. CO2 enters into water as carbonates.
which are helpful for aquatic plants to perform photosynthesis. In rocks, it is available as limestones. How CO2 returns to atmosphere? From fossil fuel, from respiration of animals, from burning of wood, a release of smoke from motor vehicles and industries, extraction of fuels, cement manufacturing, deforestation. If the amount of CO2 increases in the atmosphere, it leads to the disturbance of natural carbon cycle. Release of chlorofluorocarbons CFC from air coolers and refrigerators leads to depletion of ozone layer and global warming. We should always try to maintain the carbon concentration that is 0.03%. ఓకేనమ్మా, ఇది కార్బన్ డైఆక్సైడ్ గురించి, కార్బన్ వలయం గురించి. కార్బన్ వలయం ఏం జరుగుతుంది? ఫస్ట్ మొక్కల్లోకి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొక్కల్లోకి ఏ విధంగా ప్రయాణం చేసింది? ఫోటోసింథసిస్ ద్వారా, అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఈ మొక్కల్లోకి ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత దాన్ని మొక్కలనే జంతువులు అనేవి ఆహారంగా తీసుకున్నాయి. ఆహారంగా తీసుకున్న తర్వాత కొంత పదార్థాన్ని శరీరంలో ఉంచుకొని మిగిలిన భాగాన్ని ఏం చేస్తారు? కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి విడిచిపెట్టేస్తూ ఉంటాయి. అలాగే ఈ జీవులు మరణించి అనుకోండి, మరణించినప్పుడు కూడా ఆ జీవుల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలోకి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ చెట్లు నరికేయడం వల్ల, ఫ్యాక్టరీలు ఎక్కువగా పెంచేయడం వల్ల, వీటి వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి సాధారణంగా ఎంత ఉండాలి? 0.03% ఉండాలి కదా, అది 0.04, 0.05, 0.6 ఇలా ఎక్కువ శాతం పెరిగిపోతుంది. ఈ విధంగా పెరిగిపోవడం వల్ల వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి అన్నమాట. టెంపరేచర్లు ఎప్పుడైతే పెరిగిపోయాయో వెంటనే మనకి వర్షాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా వలయాలు, అంటే ఈ వర్షపు వలయం అనేది కూడా ఉంటుంది. ఆ వర్షం వలయం అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. అందులో ఋతుపవనాలు కానీ, వర్షం కానీ సక్రమంగా జరగాలి అంటే మనం తప్పనిసరిగా ఏం చేయాలి? ఈ కార్బన్ డైఆక్సైడ్ని కేవలం 0.03% వరకు మాత్రం ఉండే విధంగా మనం చూస్తూ ఉండాలన్నమాట. అలా ఇంకొకసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను, అందులో కూడా కార్బన్ సైకిల్ గురించి చెప్తారో ఒకసారి చూడండి. చూడండి, కార్బన్ తెలుసు కదా మీకు, దీన్ని ఏమంటాం? ఈ టేబుల్ ఏమంటామమ్మా? మీరు కెమిస్ట్రీలో చెప్తారు కదా, కెమిస్ట్రీలో చెప్తారు ఏంటి కార్బన్ ఏమని చెప్తాం కెమిస్ట్రీలో ఈ వాళ్ళ దీని మొత్తం మాలిక్యులర్ స్ట్రక్చర్ మొత్తం అంతా ఉంటుంది కదా, ఈ మొత్తం దీన్ని ఏమంటే, ఈ టేబుల్ ఏమంటావమ్మా? అమ్మా పీరియాడిక్ టేబుల్ అంటారు. ఈ పీరియాడిక్ టేబుల్లో చూడండి, కార్బన్ ఎక్కడ ఉందో పైన ఆరోది అనమాట. ఎందువల్లంటే దాని పరమాణు సంఖ్య అనేది 6 కాబట్టి కార్బన్ 6th పొజిషన్ లో ఉంది. ఆ కార్బన్ 6th పొజిషన్ ఉన్నది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. It is also a key component of our atmosphere. Carbon has the ability to cycle through our earth, the ocean, living factors, abiotic factors in the air. The carbon recycles among 5 major locations. These items include the atmosphere, the terrestrial biosphere, the ocean, and let's take a look at what happens at each of these areas. Carbon is found in the atmosphere in at least 2 forms, carbon dioxide and methane. This atmospheric carbon can be absorbed by autotrophs like plants and plankton to be used for photosynthesis. It can also be absorbed by bodies of water and the ocean. When carbon is absorbed by the ocean, it reacts with the water and creates carbonic acid. The terrestrial biosphere, which is another term for the Earth's land, has several paths of carbon that it can take. First, there is an exchange between plants and animals. Plants absorb carbon in the form of carbon dioxide for photosynthesis, and animals release carbon dioxide during cellular respiration. Also, heterotrophs eat plants that contain carbon. Animals also release carbon as methane during digestion, and the soil contains decomposers that release carbon into the atmosphere and the soil. Carbon is also stored in the Earth's interior. Carbon in the lithosphere includes fossil fuels like coal, oil,
and natural gas, along with deposits like limestone. And volcanoes may release some of this carbon stored in the lithosphere when they erupt. Up next, the ocean. The ocean has the greatest exchange quantity of cycled carbon and stores a large amount of carbon. The ocean absorbs carbon in the form of carbon dioxide. The ocean also has a large amount of plankton that absorbs carbon dioxide that it uses for photosynthesis. Humans also influence the movement of carbon. Humans burn fossil fuel, which releases carbon dioxide into the atmosphere. Also, the production of clinker, which is used for cement from limestone, also releases carbon. In addition, deforestation from humans can cause the amount of carbon in the atmosphere to increase. So there you go, an overview of the path of an atom of carbon that may take place during the carbon cycle. Thanks for watching, and Moon Math uploads. ఓకేనమ్మా, ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క వలయం. కార్బన్ డైఆక్సైడ్ వలయం అనేది ఎలా జరుగుతుంది? మొట్టమొదట వాతావరణంలో 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసిన్థసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ రూపంలో మొక్కలలోకి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అంటే మొక్కల్లో ఆహార రూపంలో నిల్వ చేయబడుతుంటుంది. ఈ ఆహారాన్ని శాకాహారులు ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ దానిలో ప్రవేశిస్తుంది. అంటే కార్బన్ మూలకాల రూపంలో దానిలో ప్రవేశిస్తుంది. శాకాహారులు మాంసాహారం తిన్నప్పుడు మాంసాహారం లోపలికి ఈ కార్బన్ ప్రయాణం చేస్తుంది. ఈ విధంగా ఒక జీవి నుంచి ఒక జీవికి ఒక పోషక స్థాయి నుంచి మరో పోషక స్థాయికి కార్బన్ అనేది రవాణా చెందుతూ ఉంటుంది. ఈ రవాణా చెందిన తర్వాత ఈ జీవులు శ్వాసక్రియ చేస్తుంటాయి. ఈ శ్వాసక్రియ చేసినప్పుడు వాటి శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు విడుదల చేయబడుతూ ఉంటుంది. ఒకటి. అలాగే రెండోది ఏంటి? ఈ జీవులో జరిగినటువంటి వేరు క్రియల ద్వారా ఈ జీవుల నుంచి విసర్జక పదార్థాల రూపంలో కూడా కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్లు బయటకు విడుదలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ జీవులు ఎప్పుడైనా మరణించాయంటే ఆ మరణించినటువంటి జీవుల నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ తిరిగి వాతావరణంలోకి పంపించబడుతూ ఉంటుంది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ అనేది ఒక వరుస క్రమంలో ఒక వలయం ఆకారంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కార్బన్ వలయం అని పిలుస్తారు. ఇది ఎక్కడ? భౌమిక వాతావరణం అంటే. అలా కాకుండా సముద్రాల్లో కూడా జరుగుతుంటుంది. ఎలా జరుగుతుంటది? కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని సముద్రాల్లో ఉన్నటువంటి నీరు తీసుకుంటుంది. నీటిలో నీరు అనేది కూడా తీసుకుంటుంది. సాధారణంగా చూడండి, మనం ఎప్పుడైనా సరే మనం బజార్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? బాగా ఎండగా ఉందంటే సోడా తాగుతాం. సోడా అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి నీళ్లు, అంతే కదా. ఆ నీళ్ళ లోపల కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తారు, గ్యాస్ పంపిస్తారు కదా, అదే కార్బన్ డైఆక్సైడ్. ఆ గ్యాస్ పంపించగానే నీటితో అంటే H2O CO2 రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ H2CO3 అనేది ఏర్పడుతుంది. ఈ H2CO3 నీళ్ళే మనం తాగుతూ ఉంటాం, దాన్ని సోడా అంటాం. అదేవిధంగా ఇప్పుడు దాన్ని ఏం చెప్తున్నానంటే నీటిలో కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ కరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కరిగేదే సముద్రాల్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ సముద్రంలో ఉండే నీటి లోపల వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది బాగా పీల్చుకోబడుతూ ఉంటుంది. అందుకని సముద్రాన్ని ఏమంటారంటే కార్బన్ సింక్స్ ఆఫ్ ది వరల్డ్. కార్బన్ సింక్ అంటే మనం చూడండి, ఇల్లుతో సింక్ ఉంటుందా, మనం వేస్ట్ అంతా కూడా దాన్ని వదిలేస్తే అన్ని కిందకి పోతాయి, గొడవల కిందకి వెళ్ళిపోతుంటాయి. అలా కార్బన్ సింక్ ప్రపంచానికి కార్బన్ సింక్లుగా ఏం పనిచేస్తాయంటే సముద్రాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా సముద్రాలనే కార్బన్ సింక్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఆ విధంగా కార్బన్ సింక్స్ రూపంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది సముద్రంలో ఉండే నీటిలో కరుగుతుంది. కరిగిన తర్వాత ఆ నీటిలో కరిగినటువంటి వాటిని నీటి మొక్కలు ఉంటాయి. మన సముద్రాల్లో చూడ మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు ఏమంటారు? సీవీడ్స్ అంటారు. సముద్రపు కలుపు మొక్కలు అంటారు. ఆ సముద్రపు కలుపు మొక్కలు అన్ని ఏం చేస్తాయి అంటే నీటిలో పెరిగే మొక్కలు ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే నీటిలో పెరిగినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని అవి పీల్చుకుంటాయి. పీల్చుకొని కిరణజన్య ద్వారా వాటికి అవసరమైన ఆహారాన్ని అవి తయారు చేస్తాయి. ఆ మొక్కల్ని చిన్న చిన్న పురుగులు తింటాయి. ఆ పురుగులు తింటే దీనిలో ఉండే కార్బన్ అనేది ఆ పురుగులకు వెళ్తుంది. ఈ పురుగుల్ని చిన్న చేపలు తినాలి. చిన్న చేప తింటే దీనిలో ఉండే కార్బన్ అంటే ఏదైతే పురుగుల్లో ఉండే కార్బన్ ఉందో ఆ కార్బన్ అనేది చిన్న చేపలకు వెళ్తుంది. ఈ చిన్న చేపను పెద్ద చేప తినాలి. అప్పుడు ఈ చిన్న చేపలు ఉండే కార్బన్ పెద్ద చేపలకు వెళ్ళింది. ఈ పెద్ద చేపని మనిషి తిన్నాడు. మనిషి తింటే ఏమైంది? ఈ కార్బన్ అనేది మనిషి లోపలికి వస్తుంది. ఈ మనిషి కానీ ఈ చేపలు కానీ ఎప్పుడైతే మనం ఏం చేయో ఈ భూమి మీద పడిపోతే భూమి నుంచి అవి కుళ్ళిపోయిన తర్వాత దాని నుంచి కార్బన్ అనేది మళ్ళీ వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక వరుస క్రమం లోపల కార్బన్ అనేది
ఒక వరుస క్రమంలో ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి వరుస క్రమంలో అంటే ఒక పోషక స్థాయి నుంచి మరో పోషక స్థాయికి ఒక వరుస క్రమంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీన్నే మనం కార్బన్ వలయము అని పిలుస్తాం. అర్థమైందమ్మా? కార్బన్ వలయం అంటే